హలో ఫ్రెండ్స్, ఇవాళ ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. కొబ్బరి హెల్త్కు మంచిది కాదు, వేడి చేస్తుంది, అది గ్యాస్ ట్రబుల్ వస్తుందని చాలామంది అంటూ ఉంటారు కదా. అది ఏమీ లేదండి. కొబ్బరి హెల్త్కి చాలా చాలా మంచిది అండి. ఇంకా చిన్నపిల్లలకు పెడితే ఇంకా మంచిదండి, ఆరోగ్యానికి మంచిదండి. ఇంకా మనం నీరసంగా ఉన్నప్పుడు కొబ్బరి వాటర్ అవి తాపిస్తాం కదా, అది ఇంకా మంచిదండి. అలా అలా నీరసంగా ఉన్నప్పుడు కొబ్బరి వాటర్ అన్నది తాపిస్తే కొంచెం నీరసం తగ్గుద్ది, కొంచెం ఓపిక అన్నది వస్తుందండి. కొబ్బరి అయితే చాలా మంచిదండి హెల్త్కి. అయితే ఎలా చేయాలో వీడియోకి వెళ్దాం. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలండి. నేనైతే చింతపండు ఇక్కడ శుభ్రంగా వాష్ చేసి నానబెడతాను. చింతపండు అన్నది కడిగితే మంచిది. ఇప్పుడు కడిగినాం కదా, ఇప్పుడు కొంచెం వాటర్ వేసి టీ గ్లాసుడు వాటర్ పోసి నానబెడదాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టేసుకొని, ఒక పెనం పెట్టేసుకొని అందులో కొంచెం కళాయి వేడైనాక కొంచెం నూనె యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది. పచ్చళ్ళు ఇష్టం లేని వాళ్ళకి కూడా తినాలనిపిస్తుంది. మాకైతే ఇంట్లో పచ్చడి ఉంటే చాలు, నాన్ వెజ్ కూడా అంత ఇష్టంగా ఉండదు. ఇప్పుడు సన్న పచ్చిమిరపకాయలు ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలాగా మధ్యకు కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా తుంపి వేసుకున్నాను నేనైతే. మాకైతే ఒక 10 ఉంటే సరిపోతుంది, ఎందుకంటే మేము కారం చాలా తక్కువ తింటాం కాబట్టి. మీరు కొంచెం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఒక 15 దాకా వేసుకోవచ్చు. ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకున్నాను ఇక్కడ. కరివేపాకు పచ్చిమిర్చిని కొంచెం నూనెలో మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఇలా నూనెలో మగ్గితే పచ్చిమిర్చి అనేది, మనం కొబ్బరి పచ్చిది వేస్తున్నాం కదా, పచ్చిమిర్చి కొంచెం నూనెలో డ్రీఫ్రై చేసుకున్నాం అనుకో చాలా రుచిగా ఉంటుంది పచ్చడి అయితే. చూడండి, పచ్చిమిర్చి అనేది ఇలా కలర్ చేంజ్ అవ్వాలి. నాకైతే కొద్దిగా మాడిపోయినట్టుంది, మీరైతే మాడనివ్వద్దు. ఇలా తెల్ల కలర్ రావాలి పచ్చిమిరపకాయలు, కొంచెం వైట్గా రావాలి. ఇప్పుడు వేరే గిన్నెలోకి వేసుకొని ఇదే గిన్నెలో తాలింపు పెట్టేసి పక్కకు పెట్టుకుందాం ఫ్రెండ్స్. నూనె వేస్ట్ చేయటం ఎందుకు, తాలింపు వేసుకుంటే అయిపోద్ది. ఇప్పుడు ఇందులోనే పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, జీలకర్ర, ఆవాలు. నేనైతే మిక్సింగ్ ఉంటుంది కదా తాలింపు గింజలు అవి వేసాను, మీరు విడివిడిగా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను నేను ఇక్కడ. మనకు పచ్చడి అయ్యేలోపు తాలింపు కూడా రెడీగా ఉంటుంది. మనం తాలింపు వేసేలోపు పచ్చడి కూడా, అది పచ్చిమిర్చి అన్నది కూడా చల్లారిపోతుంది. వేడిగా అయితే మిక్సీ పట్టొద్దు. ఇక్కడ నేను చిటికెడు ఇంగువ తీసుకున్నాను. ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ చాలా మంచిగా ఉంటుంది, చాలా కుదురుద్ది. ఈ మెథడ్లో ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఛానల్ కొత్తగా పెట్టాను ఫ్రెండ్స్. మా ఛానల్లో బ్లాగ్స్ అనే ఉంటుంది, వేణు రోహిత్ బ్లాగ్స్ అని ఉంటుంది. 1, 2 ఫస్ట్ చాలా ఛానల్ పెట్టాను, అంత ఇది అయిపోయింది నాకు, అందుకే కొత్త ఛానల్ పెట్టాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో చిటికెడు జీలకర్ర, ఇందాక వేపి ఉంచాం కదా పచ్చిమిర్చి, కరివేపాకు, అది ఒక 4-5 ఎల్లిపాయ రెమ్మలు కూడా తీసుకున్నాను నేను ఇక్కడ. ఎల్లిపాయ రెమ్మలు కూడా వేసినాను. ఇవన్నీ ఒకసారి మిక్సీ పడదాం ఫ్రెండ్స్. ఎల్లిపాయలు కూడా వేసుకున్నాను నేను ఇందులోనే. ఇవన్నీ మిక్సీ ఒక రౌండ్ పెట్టినాక, ఇప్పుడు ఇందాక నానబెట్టినాం కదా ఫ్రెండ్స్ చింతపండు, వేద్దాము. ఈ చింతపండు అన్నది కొంచెం నానితేనే బాగుంటుంది మిక్సీలో దనగటానికి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టి మళ్ళీ ఒకసారి వేద్దాం. చూడండి, ఇలా కొంచెం పలుకులే ఉంది. ఇలా కొంచెం పలుకులు ఉన్నప్పుడే మనం పచ్చి కొబ్బరి ముక్కలు వేద్దాము ఫ్రెండ్స్. కొబ్బరి వేసినాక మళ్ళీ ఒకసారి మిక్సీ పడదాం. చూడండి, ఇప్పుడు కొంచెం గట్టిగా ఉన్నట్టుంది కదా. ఇందులో ఇందాక మనం చింతపండు నానబెట్టిన వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ యాడ్ చేద్దాము. ఈ వాటరే సరిపోతుంది, ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయవసరం లేదు. ఒకసారి కలబెట్టి మళ్ళీ ఒకసారి మిక్సీ పడదాం ఫ్రెండ్స్.
చూడండి కొంచెం మళ్ళీ ఒక్కసారి పట్టాల్సి వస్తుంది మిక్సీ అయితే. కొంచెం చిటికెడు నేనైతే ఉప్పు వేసాను ఇక్కడ. ఉప్పు అనేది తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఎంత సరిపోతుందో అంత చూసి వేసుకోవాలి. ఉప్పు అనేది ఎక్కువ కావద్దు, తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ కావద్దు. ఒకసారి మిక్సీ పడదాం ఫ్రెండ్స్. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందాక మనం తాలింపు పెట్టాం కదండి, తాలింపు వేసాం కదా, ఇదిగోండి పచ్చడి చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపులో పచ్చడి కలుపుకోవడమే. ఇంతేనండి, ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. నేనైతే పచ్చిమిర్చితోటే చేసినాను, ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు, టమాటాలు కూడా వేసుకోవచ్చు. నేనైతే టమాటాలు సరిగ్గా ఏ కర్రీస్కి టమాటాలు ఎక్కువ వాడను. చూడండి తాలింపు పెట్టాక ఎలాగుందో. వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.